ఎంతమందికి యోనా గారు తెలుసు? యోనా గారు ఏం చేశాడు? దేవుడు ఒక చిత్తాన్ని ఆయన పట్ల కలుగ చేయాలని చూశాడు. దేవుడు ఒక చిత్తాన్ని ఆయన పట్ల జరిగించాలని చూశాడు. అయితే యోనా ఏం చేశాడంటే ఆ చిత్తాన్ని ఏం చేశాడు? పక్కన పెట్టి వేరే మార్గాన్ని ఎంచుకున్నాడు. ఆయన దేవుడు ఊరుకున్నాడా? మరలా ఆయన ఏదైతే మార్గం అనుకున్నాడో ఆ మార్గంలోకి తీసుకొచ్చాడు. ఆయన మాట చెప్పటం వల్ల ఆ ప్రదేశం అంతా కూడా, నినివే పట్టణం అంతా కూడా, రాజులేమి విశ్వాసులేమి నినివే పట్టణంలో ఉన్న వారందరూ కూడా ఆ మాటలు విన్న తర్వాత ఏం చేశారంటే ఆ మాట ప్రకారము నడిచారు. సొదొమ గొమొర్రా పట్టణం తెలుసు కదా? సొదొమ గొమొర్రా పట్టణానికి ఆ యొక్క పట్టణాన్ని నాశనం చేసేటప్పుడు దేవుడు చెప్పాడు, కానీ ఒక్కరు కూడా వినలేదు. ఈ రోజున మనం ఏం చేస్తున్నామంటే, ఇప్పుడు ఒకవేళ నిజంగా దేవుని విశ్వసించిన మనము, దేవుని నమ్మిన మనము ఒకవేళ ఆయన మాటలు వినకపోతే సొదొమ గొమొర్రా పట్టిన గతి మనకు కలుగుతుంది. మంటలో కాల్చడం కాదు, మనకి జీవితాలు బాగుపడవు, మనకు జీవితము ముందుకు నడవలేదు. ఆ యొక్క కష్ట నష్టాలను మనము కొరులుతూ ఉండాలి. లేదా ఒకవేళ దేవుని మాట వింటే నినివే పట్టణము ఎలా గొప్పగా ప్రతిరోజు పునర్నిర్మాణము జరిగింది. ఒక క్రొత్త జీవితము మనము ప్రారంభిస్తాము. దేవుని మీద మన అందరం కూడా ఎందుకని వీటన్నిటిని కోల్పోతున్నామంటే ఆయన చిత్తానుసారంగా మనము జరిగించట్లేదు. ఆయన చిత్తం ఎలాగుందో తెలుసుకోవట్లేదు. ఆయన చిత్తము ఏ రకంగా ఉంటుందో మనము ఎరుగలేక మనము ఉన్నాము. ఈ రోజున దేవుడు మనందరికీ గుర్తు చేస్తున్నాడు ఎలా ఉండాలంటే మనము ఆయన చిత్త ప్రకారంగా జరిగించాలి.